నమస్తే విటీవీ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనకి స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. రైటర్ అలాగే సోషల్ యాక్టివిస్ట్ అయినటువంటి పాలపర్తి సంధ్యారాణి గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. ప్రస్తుతం ఉన్న కుటుంబాలు చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా వింటున్నామమ్మా. రోజు మనం పొద్దున లెగ్గానే అయితే మనస్పర్ధలు వచ్చి ఫ్యామిలీ మొత్తం పిల్లల్ని చంపేసి వైఫ్ హస్బెండ్ చనిపోవడమో, లేదు అంటే ఏదైనా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకొని పిల్లల్ని భర్తని చంపేయడమో, లేదంటే భర్తల్ని చంపేయడమో, పిల్లల్ని చంపేయడమో, ఇట్లాంటివి చాలా ఎక్కువైపోతున్నాయి. ఎందుకమ్మా ప్రస్తుతం ఈ సమాజం ఎందుకు ఇలా మారుతుంది? మహిళలు ఎందుకు ఇలాగ అవుతున్నారు అసలు? ఫస్ట్ థింగ్ ఏంటంటే జీవితం అంటే ఏమిటి, జీవితంలో మనకు ఉండాల్సిన విలువలు ఏంటనేవి తెలుసుకోవట్లేదు వాళ్ళు. ఎంతసేపు ఎంజాయ్మెంట్, ఆ ఎంజాయ్మెంట్కి అర్థం లేదు. అసలు ఎంజాయ్మెంట్ అంటే ఏంటి ఒక్కసారి మనం ఆ ప్రశ్న అడిగి తెలుసుకోవచ్చు. మనల్ని మనం ప్రశ్నించుకుంటే అసలు ఎంజాయ్మెంట్ అంటే ఏంటి? తప్పుడు పనులు చేయటమా ఎంజాయ్మెంట్ అంటే? పిల్లల్ని చంపేసుకోవటమా ఎంజాయ్మెంట్ అంటే? ఇల్లు వదిలేసి పారిపోవడమా? భర్తను చంపేసుకోవడమా? కాదు. జీవితంలో మనకు ఎన్నో పాఠాలు మనం నేర్చుకుంటాం. అంటే ఆ పాఠాల్లోంచి కూడా నువ్వు నేర్చుకోలేదు అని అంటే ఇక నువ్వు మారవు ఎప్పటికీ కూడా. అంటే నీకు జీవితంలో జరగకపోవచ్చు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, లేదా ఎక్కడో మనము ఒక పేపరో ఒక టీవీలోనో న్యూస్లో వింటామో చూస్తూ ఉంటాం. చూసినప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అక్కడ వాళ్ళు తప్పు చేయబట్టే కదా వాళ్ళు అలా అయ్యారు, ఆ తప్పు నేను చేయకూడదు అనే ఆలోచన నీకు రావాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకొకటి, రాత్రికి రాత్రి మనము గొప్పవాళ్ళం అయిపోవాలి, సెలబ్రిటీస్ అయిపోవాలి. ఎలా అవుతారు? కష్టపడింది ఎవరు కూడా గొప్పవాళ్ళు కాలేరు, అవునా కదా? ఇప్పుడు ఈ రోజున ఒకప్పుడు చాలా సంవత్సరాల క్రితం అమితాబ్ బచ్చన్ గారిని నువ్వు సినిమాలకి పనికిరా అన్నారు. మరి ఈ రోజున ఆయన ఏమయ్యారు? చిరంజీవి గారిని కూడా అలా అన్న వాళ్ళే కదా. మరి వాళ్ళు ఏమయ్యారు? ఎంత కష్టపడి మళ్ళీ వాళ్ళు నిలదొక్కున్నారు. అంటే మనం ఒక మంచి మార్గంలోకి వెళ్ళాలి అంటే కష్టపడాలి. మనము కొన్ని విలువల్ని వాటిని కాపాడుకోవాలి. ఆడవాళ్ళు ఎందుకు అవుతున్నారు ఇలా అన్నదానికి కారణం, కొంతమంది ఏం చేస్తారంటే, అంటే అందరి గురించి నేను చెప్పట్లే, అన్ని జనరల్గా సమాజంలో జరుగుతున్నవి నేను చూస్తున్నాను కాబట్టి, కొంతమంది ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకోవడం. ఇష్టం లేని పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారయ్యా అంటే తల్లిదండ్రులు బలవంతం పెట్టి చేస్తారు. వాళ్ళు ఎందుకు బలవంత పెడతారు అని అంటే ఆర్థిక ఇబ్బందులు. వాళ్ళు ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. ఒక పూట తిని తినక, పిల్లల్ని చదివించలేక నానా అవస్థలు పడ్డారు. కాబట్టి ఏదో ఒక మంచి సంబంధం, కొంచెం వాళ్ళకంటే ఒక 2-3 మెట్లు పైకి ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారు? తల్లిదండ్రులుగా పిల్ల సుఖపడుతుంది అని పెళ్లి చేస్తారు. ఈ అమ్మాయికి ఇష్టం లేకున్నా ఏదో నచ్చ చెప్పి పెళ్లి చేస్తారు. ఆ రోజుల్లో ఏంటంటే 18 ఏళ్ళకి 20 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయేవి. ఆ కుటుంబానికి వాళ్ళు విలువ ఇచ్చేవాళ్ళు, అలా కట్టుబడి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతోంది? తల్లిదండ్రుల కోసం వీళ్ళు పెళ్లి చేసుకుంటారు, కానీ అతనంటే ఇష్టం ఉండదు. వీళ్ళు మళ్ళా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకో. ఇక్కడ తను ఆలోచించదు, నేను ఒక పెళ్ళైన దాన్ని, నాకు ఒక గౌరవం, సమాజంలో ఒక గౌరవం ఉంది, నేను చేసే పనుల వల్ల నా భర్త కూడా తలదించుకోవాల్సి వస్తుంది, కాబట్టి నా వరకు నేను కొన్ని పరిధుల్ని నియమించుకోవాలి అనే ఆలోచన వాళ్ళకు ఉండదు. ఉండకపోగా నాకు ఇతనంటే అసలు నాకు ఇష్టం లేదు, ఏదో బలవంతాన చేశారు, ఎప్పుడు అయిష్టమే, ప్రతి విషయంలోనూ అయిష్టమే, నాకు నచ్చిన వారితో నేను ఎందుకు ఎంజాయ్ చేయకూడదు? నడిచిన నడుస్తుంది, అదొక ఆలోచన. ఇంకొకటి, కొన్ని వీళ్ళకి ఎప్పుడు ఈ 15 ఏళ్ళకే ప్రేమలు. అసలు ఈ ప్రేమకి ఆకర్షణకి తేడా తెలియదు. 15 ఏళ్ళకే ప్రేమలు. సరే ఏదో ఇటు చేసి అటు చేసి ఒక 18 ఏళ్ల వరకు వాళ్ళు నడిపిస్తారు. ఈ లోపల తల్లిదండ్రులకు తెలుస్తుంది, ఏదో వాళ్ళు మన వాళ్ళు కాదంటారు, ఒప్పుకోనందువల్ల సరే ఇక వాళ్ళేదో తల్లిదండ్రులు చెప్తారు కదా, మనం ఇంత గొప్పవాళ్ళం అంత గొప్పవాళ్ళం, మనం తలదించుకొని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగటం ఏంటి? ఏవో కొన్ని ఈగోస్ అనేవో, లేదా ఈ కుటుంబ వ్యవస్థ మూలంగానో వాళ్ళు ఏవో కొంచెం మా పరువు మర్యాదలు ఏంటి, తర్వాత లేకుంటే నీ తర్వాత ఇంకో 2 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయా, ఈ డైలాగులన్నీ వదిలేసి ఆ పిల్లని మళ్ళీ కొంచెం ఇమోషనల్గా ఒక విధంగా బ్లాక్మెయిల్ చేయడమే అవుతుంది.
మళ్ళా వాళ్ళు ఏదో సంబంధం చూస్తారు, పెళ్లి చేసుకుంటారు. సరే అప్పటికి ఆ అమ్మాయి సరే అని కొంతమంది అడ్జస్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అడ్జస్ట్ అయిపోయి సంసార జీవితంలో ముందుకు సాగిన వాళ్ళు ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఏమవుతుంది, మళ్ళా ఎక్కడో ఈ పాత ప్రేమికుడు తారసపడతాడు. పడ్డప్పుడు మళ్ళా అప్పుడు మనం అనుకున్నాం కదా, ఇలా ఉందాం అనుకున్నాం కదా, మళ్ళీ అక్కడ వాళ్ళు కాంటాక్ట్లోకి వాళ్ళు రావటం, ఇది కూడా తప్పే. అంటే మన మనసుని మనం స్వాధీనంలో ఉంచుకోలేకపోవటము, మంచేదో చెడేదో దాని విచక్షణ జ్ఞానం అనేది లేకపోవటం వల్ల ఈ ఆడవాళ్ళు ఇలా తయారవుతున్నారు. కుటుంబ బాధ్యతలు ఫస్ట్ పెళ్ళైపోయిన తర్వాత మన బాధ్యతలు ఏంటి, మనం చేసే పనుల వల్ల మన కుటుంబానికి ఎటువంటి పేరు వస్తుంది అనేది మనం గనక తెలుసుకోగలిగితే అన్ని కుటుంబాలు బాగుంటాయి. ఇంతకు ముందు అమ్మ అంటే దైవం, అంటే ఇప్పుడు కూడా చాలా మంది దైవంలాగే పూజిస్తూ ఉంటారు. ఈ అమ్మతనానికే మచ్చ తెచ్చేలాగా కొంతమంది తల్లులు అయితే ఉన్నారు. వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందమ్మా? సొంత పిల్లల్ని చంపుకోవడం అంటే నవమాసాలు మోసిన తల్లిని ఎంతో ఇదిగా చూస్తూ ఉంటారు. ఆ బిడ్డకి తల్లికి కూడా అంతే కనెక్షన్ ఉంటుంది. కానీ కన్న పిల్లల్ని ఇలా చంపుకోవడం ఎంతవరకు కరెక్ట్? అంటే కొన్ని అంటే పిల్లల్ని చంపేసి తల్లులు చనిపోవడం, ఇలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇలాగా. కొంతమంది ఇలా ఎఫైర్స్ పెట్టుకొని పిల్లల్ని చంపడం, ఇది ఎలా చూడొచ్చమ్మా ప్రస్తుతం ఉన్న సమాజంలో? అమ్మతనానికే మచ్చ తెచ్చినట్లు అవుతుంది కదా. అమ్మ అంటేనే ఒక నమ్మకం, అమ్మ అంటే భరోసా, అమ్మ అంటే ధైర్యం, అమ్మ ఉంటేనే సర్వస్వం ఉన్నట్టు. మీరు తండ్రిని నమ్మకపోవచ్చు. చాలామంది ఇళ్లలో చూడండి, తండ్రికి చాలా విషయాలు తెలియవు. ఎందుకు తెలియవు అంటే అతని మనస్తత్వం వేరు కావచ్చు. అట్లా అని తండ్రికి ప్రేమ లేదని కాదు, కానీ నాన్నతో ఈ విషయం షేర్ చేసుకుంటే ఏమంటారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు అని ఏ విషయం ఎటువంటి విషయాన్నైనా దాపరికం లేకుండా చెప్పగలిగేది అమ్మ దగ్గరే. కానీ ఈ రోజున మీరు అన్నట్టుగా అమ్మతనానికి నిజంగానే మచ్చ తీసుకొస్తున్నారు. అమ్మ అంటే భరోసా పోతుంది. ఇప్పుడు పిల్లలు ఎవరిని నమ్మాలి? చిన్నపిల్లలు, వాళ్ళే ఊహ తెలిసిన వాళ్ళు కాదు. అసలు ఆడుతూ పాడుతూ అసలు వాళ్ళు చేసే చిలిపి పనులకే అసలు అమ్మ కడుపులోని పేగులు కదిలిపోతాయి. అలాంటిది మీరు అన్నట్టుగా ఒక తల్లి ఎలా చంపుకోగలుగుతుంది తన బిడ్డల్ని? ఎవరో పిల్లల్ని నువ్వెవరితోనో ఏదో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు, అతను వదిలేసి రమ్మన్నప్పుడు నీ ఆలోచన జ్ఞానం నీ పరిధిలో నువ్వు ఎలా ఆలోచించాలి? నా పిల్లల్ని అతను వదిలేసి రమ్మంటున్నాడు, అతను నన్ను ఎన్నాళ్ళు బాగా చూసుకుంటాడు అనే ఆ ప్రశ్నను నేను ప్రశ్నించుకుంటే నీకు అక్కడే సమాధానం దొరుకుతుంది. అతను చెప్పింది తప్పు, ఆ తప్పు నువ్వు సమర్థిస్తున్నావు. అదే నువ్వు సమర్థించకుండా నువ్వు ఒక క్వశ్చన్ నీకు నువ్వే, ఇతను ఈ రోజు నన్ను పిల్లల్ని వదిలేసి రమ్మన్నాడు, రేపు నా మీద ఇష్టం తీరిపోయాక నన్ను వదిలేయడనే గ్యారంటీ ఏంటి? అప్పుడు రెంటికి చెడ్డ రేవడి అవుతావు కదా. ఇటు ఈ సంసారాన్ని పోగొట్టుకున్నావు, పిల్లల్ని పోగొట్టుకున్నావు, అటు అతను కూడా నిన్ను వదిలేస్తాడు. చెడు ఆలోచనలు ఉన్నవాడు ఎప్పుడు కూడా అవకాశవాదులేనమ్మా. వాడుకొని అవసరం తీరిన తర్వాత పంపించేస్తారు వాళ్ళు. సో ఏమిటి దానివల్ల నువ్వేం కోల్పోయావు జీవితంలో? నీ చేతులలో నువ్వు నీ పిల్లల్ని పోగొట్టుకున్నావు. అది ముమ్మాటికి తప్పే. ఆడవాళ్ళు ఎవరైనా సరే, ఆడ అనే కాదు మగ అయినా సరే, ఎవరైనా సరే ఒక పని చేస్తున్నప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు టీనేజ్ కాదు, టీనేజ్ అంటే అదొక ఆకర్షణ, ప్రేమ వాళ్ళకు తెలియదు. సో టీనేజ్లో వాళ్ళకి మంచి చెడు కూడా చెప్పేవాళ్ళు లేదా చెప్పినా వినకపోవటం వల్ల కొన్ని జరుగుతాయి, అది ఒప్పుకుంటా. కానీ కొంత వయసు వచ్చి నువ్వు పిల్లల్ని కన్న తర్వాత పిల్లల తల్లికి ఎంతో పరిపక్వత వస్తుంది, మెచ్యూరిటీ అనేది చాలా వస్తుంది, మెంటల్ మెచ్యూరిటీ. మరి అటువంటిప్పుడు నువ్వు పిల్లల గురించి ఆలోచించవా? అది నీదే తప్పు. ఎప్పుడైనా సరే ఏ ఆడదైనా సరే నేను చెప్పేది ఒకటే, ఏ మహిళ అయినా సరే, ఎవరైనా సరే ఒక మగవాడు ఈ పని నువ్వు చెయ్యి అని ఒక రాంగ్ సజెషన్ నీకు ఇస్తున్నప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకో, ఇది ఎంతవరకు కరెక్ట్? సరే నీకు పిల్లలంటే ఇష్టం లేదు, భర్త అంటే ఇష్టం లేదు, అతనంటే ఇష్టం, వెళ్ళిపో వదిలేసి. కనీసం పిల్లలన్నా బతుకుతారు కదా. ఇక వాళ్ళ తలరాత ఎలా ఉంది, తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది సెకండరీ. కానీ అట్లీస్ట్ పిల్లలు బతికుంటారుగా. ఆ హక్కు నీకు ఎవరిచ్చారు? పిల్లల్ని చంపే హక్కు ఎవరిచ్చారు నీకు? ఒక భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత ఇచ్చినవాడు అంటే భగవంతుడికి తప్ప వాళ్ళని తీసుకుని వెళ్ళే హక్కు ఎవరికి లేదు. అసలు పిల్లలకి ఇంత జలుబు చేస్తేనే, జ్వరం వస్తేనే, దగ్గుతేనే తల్లి కడుపులో పేగులన్నీ కదిలిపోతాయి. అలాంటిది నువ్వు
నీ చేతులతోటి కన్న బిడ్డల్ని నువ్వు చంపేసుకున్నావంటే నువ్వు ఎంతగా ఆ ఎదుటి మనిషికి నువ్వు బానిసవైపోయినావు. అవసరమా? నీ ఎంజాయ్మెంట్ కోసమే కదా, వేరే రకంగా ఇంకేం లేదు, నీ ఎంజాయ్మెంట్ కోసమే. నీ ఎంజాయ్మెంట్ కోసమే అన్నప్పుడు నువ్వు పిల్లల్ని వదిలేసి భర్త అంటే ఇష్టం లేదన్నప్పుడు నువ్వు పోనీ అతను ఒప్పుకోవట్లేదు విడాకులు ఇవ్వడానికి, పోనీ వదిలేసి చెప్పకుండా వెళ్ళిపో. చంపడం ఎందుకు? చాలా వరకు ఆడవాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోలేక కొన్ని ప్రలోభాలకి లొంగిపోయి, కొన్నేమో ఆశపడి, లేదా నేను కోరుకున్న జీవితం ఇది నాకు ఇక్కడ దొరకట్లేదు అన్న ఆశతోటి వాళ్ళ జీవితం, వాళ్ళ సంసారము, వాళ్ళ జీవితం నాశనం చేసుకోవడమే కాకుండా ఎదుటి వాళ్ళ జీవితాలు కూడా పాడు చేస్తారు. సరే అమ్మా, ఇప్పుడు ఆడవాళ్ళని కాసేపు పక్కన పెడదాం, ఇప్పుడు మగవాళ్ళ దగ్గరికి వద్దాం. అసలు మగవాళ్ళు పెళ్ళైన ఆడవాళ్ళతో ఇలా రిలేషన్షిప్ పెట్టుకోవడం అంటే మనం చాలా చూస్తున్నాం కదా. ఓన్లీ పెళ్ళై పిల్లలు ఉన్న వాళ్ళతో మగవాళ్ళు రిలేషన్షిప్ పెట్టుకుంటారు. వాళ్ళకి మ్యారేజ్ అయ్యి పిల్లలున్నా, కొంతమంది సింగిల్గా ఉన్న, అంటే ఇంకా మ్యారేజ్ కాకపోయినా మగ పిల్లల్ని తల్లిదండ్రులు అసలు ఎలా గైడ్ చేయాలి? అంటే మీరు అన్నట్టు ఇంతకు ముందు పెళ్ళైన స్త్రీలని మగవాళ్ళు కన్నెత్తి చూసేటోళ్ళు కాదు. పెళ్ళైంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ సెపరేట్ అని చెప్పేసి. ఇప్పుడు మగవాళ్ళని మనం అంటే తల్లిదండ్రులు, మగపిల్లల తల్లిదండ్రులు ఎలా పెంచాలి అసలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో? ప్రస్తుతం ఉన్న సమాజంలో ఏమవుతుందంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులే. ఈ ఉద్యోగస్తులు అవటం వల్ల పిల్లల మీద వాళ్ళకి అంటే పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి వాళ్ళకి టైం ఉండట్లేదు. అంటే వాళ్ళతోటి కలిసి ఆడుకోవటం కానీ మాట్లాడటానికి కానీ వీళ్ళ దగ్గర టైం ఉండట్లేదు. అట్లాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు అనేది వాళ్ళకి పట్టట్లేదు. అందులోనూ ఈ మొబైల్ అనేది చేతిలోకి వచ్చిన తర్వాత వాడు ఏం చూస్తున్నాడు, ఎటువంటివి చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది కూడా వాళ్ళకి తెలియదు, పట్టించుకోవట్లేదు అసలు. అటువంటప్పుడు ఈ మగపిల్లలకి ఏమైంది, ఇప్పుడు చిన్నతనం నుంచే ఏమన్నా, ఇప్పుడు ఫ్రెండ్స్ సర్కిల్ మంచి ఫ్రెండ్స్ అనుకో అమ్మా, మంచిగా వాడు తయారవుతాడు. చెడ్డ ఫ్రెండ్స్ అనుకో వాడు చెడు మార్గంలోకే వెళ్ళిపోతాడు. సో ఈ మగపిల్లల పెంపకంలో కూడా తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంటుంది. ఏ పిల్లల పెంపకంలో అయినా సరే, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఎవరి విషయాల్లో అయినా సరే. ఇంకొకటి, ప్రతి ఇంట్లో చాలా చోట్ల నేను చూస్తాను, పూర్వకాలం నుంచి కూడా ఇది ఉంది ఈ ఆలోచన. వాడికి ఏంటి, వాడు మగాడు, తల్లే అంటుంది. అంటే వాడి మనసులో మనం ఒక విత్తు వేస్తున్నాం. ఇప్పుడు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారనుకో అమ్మ, తల్లి ఏమంటుంది, నువ్వు ఆడపిల్ల ఊరికే ఎందుకు బయటికి, వాడు మగపిల్లాడు, వాడు తిరిగి వస్తాడు, ఆడుకొని వస్తాడు, నువ్వు ఇంట్లో ఉండు, నువ్వు ఇంట్లో పనులు చూసుకో. ఇది తల్లి నూరిపోస్తుంది. సో వాడికి ఏంటంటే మొదటి నుంచి కూడా ఆడది ఇంటి వరకే పరిమితము, లేదా ఆడది అంటే ఒక ఆట వస్తువు, లేదా ఇలాంటి ఆలోచనలు వాడికి ఇంట్లోనే మొదలవుతాయి. ఆ తర్వాత ఇంటి వాతావరణం బాగలేదనుకో, ఇంట్లో మగవాళ్ళు ఆడవాళ్ళని చులకనగా చూడటం, లేదా పరాయి ఆడవాళ్ళ గురించి వీళ్ళు కొంచెం చులకన చేసి మాట్లాడటము, ఇంకా వేరే విధంగా మాట్లాడటం, అవి కూడా పిల్లల ముందు మాట్లాడినప్పుడు వాళ్ళ మనసులో అవి పడిపోతాయి. సో అటువంటిప్పుడు వాడు పెరిగి 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 పెద్దవాడైపోయి వారు మరి అదే భావంతో ఉంటాడు కదా. ఇప్పుడు అదే మనము ఇంట్లో పిల్లలకి, మగపిల్లలకి కానీ ఆడపిల్లలకి కానీ, ముఖ్యంగా మగపిల్లలకి ఆడదాన్ని ఎలా గౌరవించాలి, ఆడదాన్ని ఎందుకు గౌరవించాలి అనేది మనం నేర్పించామనుకో, వాడు అలా తయారు కాడు. అది పెంపకంలోనే వస్తుంది. మనం నేర్పాలి, ఒరే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, ఇగో నీకు ఒక అక్కయ్య ఉంది, చెల్లెలు ఉంది. సో మన పిల్లలు, నీ అక్కని చెల్లెల్ని ఎవరైనా ఏదన్నా అంటే నీకు బాధ అనిపిస్తుంది కదా, అలాగే నువ్వు పరాయి వాళ్ళని కూడా అలాగే చూడాలి. ఇప్పుడు మన ఇంట్లో నానమ్మ ఉంది, అమ్మమ్మ ఉన్నారు, నేనున్నాను, సో వాళ్ళని నువ్వు ఎలా చూసుకుంటున్నావు, అలాగే నువ్వు బయట ఆడవాళ్ళని కూడా, పెద్దవాళ్ళని నువ్వు అలాగే గౌరవించాలి. అది నువ్వు చెప్పగలిగినాడు. ఆ మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి నువ్వు ఆ విత్తు వేస్తేనే వాడి మనసులో పెద్దయ్యాక కూడా వాడికి ఆటోమేటిక్గా పెద్దవాళ్ళు కనపడితే లేచి నిలబడటం, కాళ్ళకి దండం పెట్టడం, లేదా ఎవరైనా పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు కొంచెం ఏదైనా సహాయం అడిగితే సహాయం చేయటము, అరే పోనీలే బామ్మగారు కదా, ఏదో మనకు లేవట్లేదు, ఏదైనా హెల్ప్ చేద్దాము, లేదా పక్కింటి అమ్మాయి ఉంది, ఏదో ఒక హెల్ప్ అడిగింది, ఆ గౌరవంతో చేయగలగాలి, అభిమానంతో చేయగలగాలి. అంతేగాని నువ్వు ఒక వేరే దృష్టితో చూడొద్దు. అది ఎప్పుడు వస్తుంది, అది ఇంట్లో తల్లిదండ్రులు చెప్పడం వల్ల వస్తుంది. ఆ గౌరవం, ఆడదాని యొక్క విలువ, ఆ గౌరవం అనేది వాళ్ళు వివరించి చెప్పాలి. అంటే అప్పుడున్న కుటుంబ వ్యవస్థ, ఇప్పుడున్న కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది అంటే, మీరు మీ చిన్నప్పుడు ఎట్లా ఉండేది, సో ఇప్పుడు ఎలా ఉంటుంది ప్రస్తుతం కుటుంబ వ్యవస్థ? మా చిన్నప్పుడు
కుటుంబ వ్యవస్థ చాలా బాగుండేది. అంటే మా జనరేషన్కి వచ్చేసరికి కొంచెము ఉమ్మడి కుటుంబాలు అవి తగ్గినప్పటికీ కూడా చాలా వరకు తగ్గాయి మా జనరేషన్కి వచ్చేసరికి. కానీ ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి అభిమానము, గౌరవము, బంధువర్గాల పట్ల ప్రేమ అభిమానాలు, రాకపోకలు ఇవన్నీ బాగా ఉండేవి. ఒక కుటుంబం బాగుండాలి అనంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఆ బాధ్యత తీసుకొని ఆ కుటుంబం బాగోగుల కోసం కష్టపడాలి. అలా కష్టపడేవాళ్ళు. ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి అనంటే ఒక్కళ్ళే నడిపేవారు. నలుగురు సంపాదిస్తే ఆ నలుగురు సంపాదన తీసుకొచ్చి ఇంటి పెద్దకి ఇచ్చేవాళ్ళు. తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, అమ్మ కావచ్చు, వదిన కావచ్చు. అలా ఇంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు. సో అలాగా వాళ్ళన్నీ కూడాను ఎవరెవరి అవసరాలు ఏమున్నాయి, ఏంటి, ఇంటికి ఏం అవసరము అనేవి వాళ్ళన్ని బాధ్యతలు తీసుకొని చూసేవాళ్ళు. తర్వాత కుటుంబంలో ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత అప్పటికి కూడా కొన్ని కుటుంబాలు బాగానే ఉన్నాయి, బాగలేవని నేను అనను. కుటుంబ వ్యవస్థ బాగుండాలి అని అంటే మనము ముందు కరెక్ట్గా ఉండాలి, నలుగురితో మంచిగా ఉండాలి, ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవాలి. పిల్లలకి ముఖ్యంగా పిల్లలకి విలువలు నేర్పాలి, గౌరవం నేర్పాలి, సమాజం పట్ల బాధ్యత నేర్పాలి, వాళ్ళతోటి టైం స్పెండ్ చేయాలి. వాళ్ళకి ఇప్పుడు మనకిష్టమైనట్టే కాదు, వాళ్ళకి ఇష్టాలు, పిల్లలకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఆ ఇష్టాలు అనేవి వాళ్ళ ఇష్టాలు తెలుసుకొని అవి పూర్తి చేసినప్పుడు పిల్లల మధ్య పిల్లలకి తల్లిదండ్రులకి ఒక బాండింగ్ అనేది పెరుగుతుంది. ఇవన్నీ ఇప్పుడు లేవు, తగ్గిపోయినాయి. ఇప్పుడు ఏంటి, అందరం సంపాదించుకున్న వాడు ల్యాప్టాప్ అడిగాడు, వాడు కొనిచ్చేద్దాం, అయిపోయింది. వాడు మొబైల్ ఫోన్ అడిగాడు, కొనిచ్చేద్దాం. వాడు 100 రూపాయలు అడిగాడు, 100 రూపాయలు ఏమొస్తుంది, 1000 రూపాయలు ఇచ్చేద్దాం. మనమే చెడగొడుతున్నాం పిల్లల్ని. అది కాదు, వాడు ఒక 100 రూపాయలు అడిగితే దేనికోసం అడిగాడు, వాడు ల్యాప్టాప్ అడిగాడు దేనికోసం అడిగాడు, ఒక మొబైల్ ఫోన్ అడిగాడు ఎందుకోసం అడిగాడు. అంటే ఇచ్చే వయసు ఉండాలి, ఇవ్వకూడదని అనట్లా నేను. ఆ వయసులో వాడికి ఏం కావాలి, ఏమి ఇవ్వాలి. ఇప్పుడు మా అమ్మాయి ఉంది, తను ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత తనకి మొబైల్ ఫోన్ ఇచ్చాం. అప్పటిదాకా తనకి మొబైల్ ఫోన్ లేదు. అంటే ప్రస్తుతం ఉన్న తల్లిదండ్రులు చూసుకున్నట్లయితే మనం ఇందాక కూడా ఒక టాపిక్లో వచ్చింది, చిన్నప్పటి నుంచే స్క్రీన్ ఫీడింగ్, అంటే భోజనం చేసేటప్పుడు వాళ్ళు మారం చేస్తున్నారనో, తినట్లేదనో, ఇట్లా ఫోన్లు ఇవ్వడం, కార్టూన్ పెట్టడం, ఇలా దాన్ని అలవాటు చేస్తున్నారు కదా. సో ఇది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది ఆ పిల్లాడి మీద? బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకు చూపించదు, ఇప్పుడు వాడు ఈ రోజున కార్టూన్ చూశాడు, రేపు ఇంకేదో చూస్తాడు. మీకు ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది కూకట్పల్లిలో. ఒక 10 ఏళ్ల కుర్రాడో 12 ఏళ్ల కుర్రాడో ఒక అమ్మాయిని చంపేశాడు. ఎలా చంపేశాడు ఏంటి అని అంటే, వాడు క్రైమ్ వీడియోలు బాగా చూసేవాడు. మరి ఒక 15 ఏళ్ల పిల్లాడు క్రైమ్ వీడియోలు చూడటం ఏంటి? మరి దాని మీద తల్లిదండ్రులకు నియంత్రణ లేదా? పట్టించుకోకపోవడం వల్లనే కదా. వాళ్ళ పిల్లలు ఏం చూస్తున్నారు, స్నేహితులు ఎవరు, ఎటువంటి స్నేహితులతోటి స్నేహం చేస్తున్నారు, వీడు చదువులో ఎలా ఉన్నాడు, వీడు ట్యూషన్ దగ్గరికి వెళ్తున్నాడు, వీడు ట్యూషన్లో వాళ్ళు అక్కడ ఏం నేర్చుకుంటున్నాడు, ట్యూషన్ దగ్గర ఎటువంటి వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ చూసుకోవాలమ్మా. మనం పిల్లల్ని కనేయంగానే సరికాదు, వాళ్ళ పట్ల ఇప్పుడు కెరియర్, అందరిని ఎవరన్నా అడగండి, కెరియర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇద్దరు మనుషులు సంపాదిస్తే గానీ ఒక మంచి జీవితాన్ని గడపలేని పరిస్థితులు. ఎట్ ద సేమ్ టైం పిల్లల కోసం కొన్ని సంవత్సరాలు మీరు సాక్రిఫైస్ చేయండి. ఒక 5 ఏళ్ళు, ఇప్పుడు ఏంటి ఇవాళ రేపు 2.5 ఏళ్ళకే స్కూల్లో వేస్తున్నారు కదా, 2.5-3 ఏళ్ల వరకు మీరు మీ ఉద్యోగాన్ని సాక్రిఫైస్ చేయండి. సాక్రిఫైస్ చేసి ఇప్పుడంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమన్నా ఉంటే చూసుకోండి. లేదు, మీరు పార్ట్ టైం లాగా పిల్ల స్కూల్కి వెళ్ళింది, ఆ తక్కువ టైంలో మీరు ఇంటి నుంచి ఏమన్నా చేసుకోగలిగితే చేసుకోండి. నేను ఇప్పుడు నాకు 1,50,000 జీతం వచ్చేది, 1,50,000 జీతం నేను ఎందుకు వదులుకోవాలి అంటే ఇక్కడ పిల్లాడి జీవితమే పోతుంది కదా. అంటే మీరు వదిలేస్తారు, వాడు పుట్టినప్పటి నుంచి 2.5 ఏళ్ల నుంచి వాడు ప్రీ స్కూల్ ఏదో వెళ్తాడు, అక్కడి నుంచి మీరు బేబీ కేర్ సెంటర్కి పంపిస్తాడు, అక్కడ వాళ్ళ మధ్య పెరుగుతాడు, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పని వాళ్ళ మీద వదిలేస్తారు. ఇక వాడికి తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ, అమ్మమ్మ నాన్నమ్మల దగ్గర నుంచి కానీ, ఒక కుటుంబం నుంచి వాడు పొందాల్సిన ప్రేమ ఎక్కడ పొందుతున్నాడు? అట్లాంటప్పుడు మీ పట్ల వాడు బాధ్యతగా ఉండాలి, వాడు మీ ప్రేమ చూపించాలి అంటే ఎలా చూపిస్తాడు? వాడికి ప్రేమ అంటేనే మీరు నేర్పలేదు కదా, వాడు ఏం ఎక్స్ప్రెస్ చేస్తాడు? మళ్ళీ పిల్లల దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి పేరెంట్స్కి. ఎందుకు?
వాడు మమ్మల్ని బాగా చూసుకోవాలి, లేదా వాడు ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, లేదా అమెరికాకి వెళ్ళి వాడు డాలర్లు సంపాదించాలి. అమెరికానే వెళ్ళి ఎందుకు డాలర్లు సంపాదించాలి? మన పిల్లలు మన కళ్ళెదురుగా ఉండకూడదా? అంటే అక్కడికి వెళ్ళి వాడు డాలర్లు సంపాదిస్తేనే మీకు విలువ. అంటే మీరు మీ విలువ కోసమని వాడిని అక్కడికి పంపిస్తారు. మీరు సంపాదించుకున్నది చాలదా? పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వండి, వద్దని అనట్లే. వాళ్ళకి మంచి చదువులు చెప్పించండి, మంచి విలువలు నేర్పించండి. కానీ నువ్వు అమెరికా వెళ్ళాలి అని అంటే ఇప్పుడు మీరే దూరం చేసుకుంటున్నారు కదా మీ పిల్లల్ని. వాడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తాడు, లేదా 2 ఏళ్ళకి ఒకసారి వస్తాడు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత మా పిల్లలు మమ్మల్ని చూసుకోవట్లేదు. ఎందుకు చూసుకుంటారు? నువ్వే వాడిని పోరి అక్కడికి పంపించావు కదా. వాడు ఏమంటాడు? మిమ్మల్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తాను, మీకు డబ్బులు పంపిస్తానమ్మా, మీరు అక్కడ ఉండండి అంటాడు. అది చేసుకున్నది ఎవరు? తల్లిదండ్రులే కదా. అదే నువ్వు చిన్నప్పటి నుంచి నీ బాధ్యతలు, పిల్లలకి బాధ్యతలు కూడా ముఖ్యంగా నేర్పాలమ్మా. బాధ్యతలు. ఇప్పుడు ఇంట్లో నానమ్మ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉద్యోగానికి వెళ్ళావు, కొద్దిగా వాడికి ఊహ తెలిసింది, నానమ్మకి మధ్యలో మంచినీళ్ళు కావాలంటే ఇవ్వు. అదొక బాధ్యతగా వాడికి చెప్పాలి. ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ నానమ్మ మందులు వేసుకుందో లేదో కొంచెం చూడు. అంటే మనం చెప్తున్నా, ఇప్పుడు 10 ఏళ్ల పిల్లాడికి అర్థమవుతాయి కదా, నానమ్మ మందులు వేసుకుందో లేదో చూడు, గుర్తు చెయ్యి మర్చిపోతే. ఇలాంటివన్నీ కొంచెము బాధ్యతగా వాళ్ళు చెప్తే వాడు డెఫినెట్గా చేస్తాడు. నువ్వే పట్టించుకోనప్పుడు వాళ్ళేం పట్టించుకుంటారు? ఏదైనా సరే ఒక కుటుంబ వ్యవస్థ బాగుండాలి అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా కుటుంబ వ్యవస్థ కోసం, కుటుంబ బాగోగుల కోసం, కుటుంబంలోని పిల్లలు అంటే ముందు తరాలు మరి వెళ్తాయి కదా, బాగుండాలి అంటే మీరు మీ సమయాన్ని కొంత కేటాయించాలి. అది. థ్యాంక్స్ అమ్మా, చాలా చక్కగా వివరించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వి ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.